మహేంద్రవర్మ. ఇతని పేరు చెప్పగానే చుట్టుపక్కల రాజులకి భయం వణుకు మొదలవుతుంది. అంతటి శౌర్యం పరాక్రమం కలిగిన వ్యక్తి. అతని ముద్దుల కూతురు మన చంద్రికాదేవి. అమ్మ చంద్రిక, నీకు వివాహం చేయాలని నేను అనుకుంటున్నాను. రేపే స్వయంవరం ఏర్పాటు చేస్తాను అని తన కూతురు చంద్రికతో చెప్పాడు రాజు. దానికి చంద్రిక ఆలోచించసాగింది. నాన్న, నాకు ఒక షరతు ఉంది. నేను ఆ రోజు మౌనవ్రతంలో ఉంటాను. ఎవరైతే నాతో మాట్లాడిస్తారో నేను వారినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. తన మాటలు విని రాజు షాక్ అయ్యాడు. తను చెప్పినట్టే చుట్టుపక్కల రాజ్యాలలో దండోర వేయించాడు రాజు. ప్రజలకు కూడా ఇది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎంతోమంది యువరాజులు వచ్చారు, కానీ ఎవరూ కూడా మన యువరాణిని మాట్లాడించలేకపోయారు. రాజుకు చాలా బాధ కలిగింది. నా కూతురికి వివాహం జరుగుతుందా లేదా అని బాధపడ్డాడు. హఠాత్తుగా ఒక యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చి, మహారాజా, నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. మీరెలా ఈ స్వయంవరం ఏర్పాటు చేస్తారు అని అడిగాడు. వెంటనే యువరాణి కోపంగా, ఇతను ఎవరో నాకు తెలియదు నానా, ఇతను అన్ని అబద్ధాలు చెబుతున్నాడు అని గట్టిగా అరిచింది. అది విని యువకుడు నవ్వుతూ, మీ అమ్మాయి మాట్లాడింది అంటే నేనే వరుడిని కదా అని అన్నాడు. అచంచలమైన రుద్రగడ సామ్రాజ్యపు యువరాజుని నేను, రుద్రదేవుని అని తన గురించి వివరించాడు. తన గురించి విన్నాక రాజు కూడా ఎంతో సంతోషించి తన కూతురుని ఇచ్చి వివాహం చేశాడు. ఇలా మన యువరాణి మౌనవ్రతాన్ని భంగం చేసి తన మనసును గెలుచుకున్నాడు మన యువరాజు రుద్రదేవ్.